పురాణంలోకి వచ్చేయమండి. ఎంతవరకు రాశారు అక్కడ వరకు పాజిటివ్ అయ్యాక రామకోటి పాజిటివ్ పురాణం అయ్యాక మళ్ళీ రాసుకోవచ్చు. పురాణం అయ్యాక అలానే జాగ్రత్తగా కాళ్ళకి తగలకుండా అలానే జాగ్రత్త పక్కన పురాణం అయ్యాక ఫస్ట్ పురాణం అందరితో చేసే పని చేసేయాలి. మనం సపరేట్ చేసుకునే పనులు తర్వాత మెల్లగా చేసుకోవాలి. శ్రీ గురుభ్యో నమః గణాధ్యక్షాయ నమః గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం పీఠం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సమాదేవ నమః. నిన్నటి రోజున మన అదృష్టం నుండి దేవి భాగవతం శుక్రవారం రోజు స్టార్ట్ చేస్తాం. తెలియకుండా అమ్మవారు అలా ఫిక్స్ చేశాం. మొన్న గురువారం రోజున అరుణాచల మహత్యం అయింది. గురువారం రోజున అనుకోకుండా ఎన్నో నెలల నుంచి నడుస్తున్న అరుణాచల మహత్యం గురువారం రోజున కంప్లీట్ అయింది. ఆ ఫిక్సింగ్ ఎంత బాగా టైం ఫిక్స్ అయిందంటే శుక్రవారం రోజు నేను ఇంకేదో చెప్దాం అనుకుంటుంటే నాకు దొరికిన పుస్తకం చేతిలో దేవి భాగవతం రే చెప్పరా అన్నట్టు నాకు ఇది వచ్చింది. అనుకోకుండా శుక్రవారం రోజున అమ్మవారి దయ వల్ల మనందరం దేవి భాగవతం చెప్పుకున్నాం. నిన్నటి రోజున బ్రహ్మదేవుడి యొక్క మానసం నుండి మనసులోంచి పుట్టిన చక్రం గురించి తెలుసుకున్నాం కదా. అది ఎక్కడ పడి విచ్ఛిన్నమైంది, ఆ ప్లేస్ పేరేంటి? నైమిషారణ్యం. అక్కడ మునుల యొక్క తపస్సు చేసుకునే ప్లేస్. మా ఫోన్ ఏదో వస్తున్నట్టు నా ఫోన్ దగ్గర పెట్టుకోండి, పేరెంట్స్ ఎవరైనా ఫోన్ చేస్తారు. సరే, నిన్నటి రోజున వ్యాస మహర్షి వచ్చారు. సౌనక మహాముని ఆయనకి దండం పెట్టి ఆయనకి నమస్కారం చేసి ఆ పురాణాల్లో అష్టాదశ పురాణాల్లో ఉన్న రహస్యాల గురించి చెప్పమని అడిగారు. ఎవరిని? సూత మహర్షి. అటువంటి పుణ్యశాలి అయిన నీకు మా అదృష్టం చేత ఇక్కడికి వచ్చావు. మా అదృష్టం కొద్ది మీరు మా దగ్గరకు వచ్చారు. మన సూతుడిని సౌనక మహాముని అంటే సుఖ సౌనక సన్న మాట్లాడకండి అన్న ఇష్టం, అది తర్వాత చూద్దాం. అటువంటి పుణ్యశాలి నీవు మా అదృష్టం చేత ఇక్కడికి వచ్చావు. మా అదృష్టం కొద్ది మీరు వచ్చారంట. గురువుగారు దొరకడం మన అదృష్టం. ఇది ఫస్ట్ మైండ్లో పడాలి. ఎవరికైనా గురువుగారు దొరికారనుకోండి వాళ్ళ అదృష్టం. ఎందుకంటే దొరకని వాళ్ళు ఎంతమంది దురదృష్టవంతులు ఉన్నారు. మాకు గురువుగారు ఉన్నారు. మాకు ఆ గురువుగారు అలా వేరే గురువుగారులు కూడా పరిచయం అయి ఉన్నారు. కానీ ఎంతమంది గురువులు దొరికినా కూడా అందరూ కలిసి ఒకే గురువు అని అనుకోవాలి భావన. అందరూ గురువు ఒకటే స్వరూపం. మాకు గురువుగారు ఉన్నారు, ఆయన నరసింహ ఉపాసన చేస్తుంటారు. ఆయన ఇంకో గురువుగారు ఉన్నారు, పేరు తెలవచ్చారు, పురాణంలో ఉన్నారు. 1 అవర్ పడుతుంది. అయితే మా అదృష్టం చేత గురువు గారు అని తీసి దొరకరు. మనం ఎంతో పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటే గురువు దొరుకుతారు. ఆ గురువు దొరికాక వదులుకోవడం అనేది ఇంకా దారుణం. వదులుకోకూడదు గురువు గారు దొరికాక. ఎందుకు? పోయిన జన్మలో ఏదో మనం గుళ్ళు తిరిగామో, లేదంటే ఇట్లాంటి భజన చేసామో, పురాణాలు విన్నారో, ఏదో విధంగా దేవుడు మీ మీద అనుగ్రహించి మనకు అదృష్టం కొద్ది ఒక గురువుని పంపించాడు. దేవుడే గురువుగా వచ్చాడు. దేవుడే గురువుగా వచ్చి మనల్ని పోయిన జన్మలో కంటే కూడా ఈ జన్మలో ఇంకా సాధనలో ఉన్నత స్థానం ఇంకా పైకి తీసుకెళ్ళాం. జస్ట్ లైక్ వీ డూ నర్సరీ అనగానే పాస్, ఎల్కేజీ అవునా, ఎల్కేజీలో ఫుల్ మార్క్స్, నెక్స్ట్ ఫస్ట్ క్లాస్, యూకేజీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, అలా వచ్చేసి లాస్ట్ పిహెచ్డి దాకా వెళ్ళిపోతాం. అంటే ప్రతిసారి సేమ్ టీచర్ ఉన్నారా? మారుతున్నారు. కానీ సాధనలో ఎలా ఉంటాడంటే ఒకే గురువు అన్నయ్య ఉంటాడు. స్టార్టింగ్ దొరికినప్పటి నుంచి మనం పండిపోయి పిహెచ్డి ఎలా అంటామో అలా సాధనలో మనం పండిపోయే వరకు కూడా అదే గురువు గారు మనకి చివరి వరకు ఉండి మళ్ళీ కాపాడతారు. చెప్పలే రాసిన 5:30 వెయిట్ చేశారు సార్ మీకోసము. చెప్పండి 5:30 సార్ మీకోసం వెయిట్ చేశారు, రాలేదు, ఇప్పుడే కూర్చున్నారు 10 minutes ముందే. చదివి సార్ అంటే మాకు పురాణం ఉంటుందని చెప్పండి. చెప్పండి సార్. అలా గురువు మనకి పూర్వజన్మ సుకృతం వల్ల కలుగుతాడు. కలిగాక ఆ గురువు చెప్పింది నచ్చక చాలా మంది గురువుని వదిలేసి వెళ్ళిపోవడం. గురువు బోల్డ్గా ఉంటాడు. గురువు పార్షియల్ అంటారు. గురువు పార్షియల్ ఉంటాడు. హీఈస్ ఇంపార్షియల్. ఇంపార్షియల్ అంటే
గురువు దగ్గర కొంతమంది డియరెస్ట్ శిష్యులు ఉంటారు, కొంతమంది ఉంటారంటే గురువు డియరెస్ట్ కాదు, శిష్యులు డియరెస్ట్గా గురువుని పట్టుకున్నారు. అందువల్ల గురువు దగ్గరే ఉంటారు. చూడడానికి ఎలా ఉంటుంది, గురువు గారికి ఈయన ఇష్టమేమో, వీళ్ళే ఇష్టమేమో, వీళ్ళంటే బాగా ప్రేమ, మేమంటే లేదంటే తప్పది. గురువుగారు అలా ఉండరు. ఆ శిష్యులు గురువుని అలా పట్టుకున్నారు. ఎలా పట్టుకున్నారు? గురువుగారు మీరు చెప్పిందే నేను చేస్తాను, మీరు ఏం చెప్తే అది చేస్తాను. 24 గంటలు గురువు గురువు గురువు. చూడ్డానికి ఇంటించి పట్టుకున్నట్టు, కానీ అట్టించి ఉంటుంది. నిజంగానే అటు నుంచి ఉన్న శిష్యుడు పట్ల గురువు కూడా ఖచ్చితంగా అలాంటి ప్రేమే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? దేవుడి గురించి ఇంతమంది ఉన్నాం. ఒక రామదాసు అన్నమయ్య మాత్రం బయటకు వచ్చి అందరు రామదాసులు అందరు అన్నమయ్యలు ఎందుకు అవ్వలేదు? వాళ్ళు దేవుడిని అలా పట్టుకున్నారు, దేవుడు వాళ్ళని అలా పట్టుకున్నాడు. ఏమంటారు సాయిబాబా, నువ్వు 2 అడుగులు వేయి, నేను 4 అడుగులు వేస్తాను. నువ్వు 2 అడుగులు వేయి, నేను 4 వేస్తాను నీకోసం అన్నాడు. ఆ 2 అడుగులే వేయట్లే మనం. ఆయన వెయిట్ చేస్తున్నాడు పాపం. 2 అడుగులు వేస్తే వీటి నేను 4 అడుగులు దిగొచ్చి వాడి కోసం నేను లాగుదామని చూస్తున్నాడు భగవంతుడు. ఒక్క 2 అడుగులు వీడు పైకి వేస్తే 4 అడుగులు దిగొస్తాడు కిందికి. వచ్చి వాడు పట్టుకొని, నాయన నా కోసం నువ్వు 2 అడుగులు వేసి వచ్చావా సాధనలో అనుకొని ముందుకు వచ్చి లాగుతానన్నాడు. అది చేయడానికే మనకు కుదరట్లేదు. ఎంత బిజీ అయిపోయామంటే 24 గంటలు మనం చెప్పుకున్నాక ప్రతి పురాణాలు చెప్పుకుంటుంటాం ప్రవచనంలో. ఏంటి అంటే మనం చాలా బిజీ. ఎంత బిజీ అంటే అది మనకే తెలియదు ఒకసారి ఏం పనులు చేస్తున్నాం. నిజంగా ఒక డైరీ లాగా పెట్టుకొని, ఒక పుస్తకం పెట్టుకొని, పొద్దున్న లేచిన 6 o'clockకి లేస్తే పడుకొని పొద్దున్న నెక్స్ట్ డే 6 o'clock వరకు నేను చేసే పనులన్నీ రాసుకొని, నిజంగా నాకు పనికొచ్చేది ఏంటి అంటే, నాకు పనికొచ్చేది అంటే 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి నా శరీరానికి పనికొచ్చేది, ఒకటి నా ఆత్మకు పనికొచ్చేది. నాకు శరీరానికి పనికొచ్చేది అంటే నా భార్య, పిల్లలు, నా ఉద్యోగము, మా అమ్మ నాన్న, నా రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ నా శరీరానికి పనికొచ్చాయి. ఎందుకంటే దీనితో నేను లింక్ అయ్యి ఉన్న అందరితో. సో అది కూడా నాకు పనికొచ్చేది. అది నెట్లెక్ట్ చేయలేము. అది బాగా చేయగలిగితేనే సాధన చేయగలుగుతాం. మనం డ్యూటీలే చేయకుండా కూర్చొని ఎలా మూసుకొని కూర్చుంటాడు, తిండి ఎలా, పిల్లల పెళ్ళిళ్ళు ఎలా, చదువులు ఎలా, ఇవన్నీ మైండ్లో ఉంటే ఎక్కడ అవుతుంది సాధన? అందుకనే ఇది నెగ్లెక్ట్ చేయమని కాదు. డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ నాకు సంబంధించింది. అది చేస్తూ దానిలోనే పాడైపోతున్నాయి కదా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహినే రక్షణ. దుఃఖకరణ అంటే ముసలైన ఛందస్సు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఆయన వల్ల వేసుకుంటూ రివైజ్ చేయడం, ఎవరికైనా నేర్పించడం ఆ ఏజ్లో. శంకరాచార్య ఎంత కనబడింది, అయ్యో ఈ ఏజ్ పట్టు ముసలి ఎప్పుడు ప్రాణం అయిపోతుందో తెలియదు, ఈయన ఇప్పుడు కూడా ఇంకా డబ్బులు సంపాదించాలంటే మళ్ళీ జన్మ వస్తుంది కానీ మోక్షం రాదుగా. మోక్షం వస్తే ఈ గోల లేదు కదా. అందుకు చెప్తారు పెద్దవాళ్ళు, గురువులు, మోక్ష సాధన చెయ్యండి. మోక్ష సాధన అంటే మళ్ళీ జన్మ లేకుండా ఉంటే మోక్ష సాధన చేయమన్నారు. అలా చెప్పుకుంటూ సరే ఏం చెప్తున్నాను ఇందాక దేని గురించి, గురువు గురించి చెప్పుకుంటున్నాం. సో అలా గురువు మనకి పూర్వజన్మ సుకృతాలు దొరుకుతారు. అలా దొరికిన గురువును మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవాలి. సరే అలా సూత మహర్షి వచ్చారు. అందువల్ల పుణ్యశాలి నీవు, మా అదృష్టం చేత ఇక్కడికి వచ్చావు. అలా గొప్పవాళ్ళు మన జీవితాల్లోకి వస్తారు. ఇక కరిదోజ వివర్జితమైన క్షేత్రరాజం. ఇది ఏ క్షేత్రం? అది కలి ప్రవేశించిన క్షేత్రరాజం. దాని పేరేంటి? నైమిసారణ్యం కదా. అక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్నది మహర్షి సమాజం. అబ్బాయి ఎంత బాగా వచ్చాయో. వచ్చింది సూత మహర్షి, ఉన్నదేమో నైమిసారణ్యం. ఉన్న జనులందరూ మహర్షులు తపస్సు చేయడానికి వచ్చారు. ఎంత బాగా సెట్ అయింది చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ కంపేర్ చేసుకుంటే సూతుడు వచ్చి ఉన్నాడు అనుకోవచ్చు, మనం వినడానికి గొప్ప గొప్ప ఋషులు కూర్చున్నారు అనుకోవచ్చు. పురాణం ఎక్కడ జరిగితే అదే నైమిసారణ్యం కూడా అనుకోవచ్చు. సో ఇలాంటి సాత్వికమైన సత్వగుణమైన క్లైమేట్ అక్కడ కూడా ఉంది కదా. పిచ్చికోలలు ఏం లేవు ఇప్పుడు మనకి. ప్రశాంతంగా దేవుడి నామం వినబడుతుంది. కనుక పుణ్యప్రదము బ్రహ్మ సమ్మతము అయిన ఒక పురాణ సంహితను చెప్పి మా అందరినీ చరితార్థం చేయండి. గురువు దొరికితే శిష్యులు చేయాల్సిన పని ఇదే. సూత్రుడిని వీళ్ళందరూ అడిగారు ఏంటంటే, ఒక గొప్ప పురాణ రాజము, పురాణాల్లోకి వెళ్ళి రాజు వంటిది అంటే గొప్పనైనది అని అర్థం. అలాగే పురాణాలన్నీ గొప్పవే, కానీ అన్ని పురాణాలు గొప్పవి కాబట్టి ఏదైనా ఒక్కటి చెప్పినప్పుడు ఆ ఒక్కటే రాజము అని చెప్పుకుంటూ ఆ పురాణాన్ని మనం గొప్పది అని చెప్పుకుంటూ మనం దానికి ఆ రెస్పెక్ట్ ఇస్తూ ఆ పురాణాన్ని చెప్పుకోవాలి. అలా పురాణంలోకి వెళ్ళి గొప్పదైన పురాణం చెప్పండి అని అడిగాడు గురువు గారు. శిష్యులు అలాగే అది అడిగేది. ఇందాక ఒక అన్నయ్య వచ్చాడు, డౌట్స్ అడిగి చెప్పాడు. ఇప్పుడు ఇంకో సాలగ్రామం ఉంది, మన దగ్గర తీసుకెళ్ళాడు. నన్ను ఇలా చేయాలి, కుంభమేళ వెళ్తున్నా, సాలగ్రామం పట్టుకెళ్ళచ్చు, హాయి పట్టుకెళ్ళి నువ్వు స్నానం చేయి. అదృష్టం మన దగ్గర నుంచి వెళ్ళిన సాలగ్రామము కుంభమేళాలో 144 years వచ్చేది. కుంభమేళాలో వెళ్ళి ఆయన స్నానం చేయబోతున్నాడు. మన శివుడు కుంభమేళాకి వెళ్ళబోతున్నాడు. అన్న ద్వారా వెళ్ళి కుంభమేళాలో స్నానం చేసి మంచిగా ప్రయాగరాజ్లో
మంచి తయారై ఇంటికి వస్తాడు. ఇచ్చి 1 వీక్ కూడా 10 డేస్ అయింది మా అన్నయ్యకి. చూడండి ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి దేవుడు ఎలా ఎలా చేయించుకుంటుంటాడు పనులు. ఆ అన్నయ్య కుంభమేళ వెళ్తున్నాడు అక్కడ 140 ఇయర్స్ వచ్చింది కదా, శివుడు బయలుదేరుతున్నాడు. ఇంకా చాలా మందికి ఇచ్చాం అలా, కానీ ఈ శివుడు బయలుదేరుతున్నాడు. చూద్దాం ఏమవుతుంది. ఇంకా శుభం జరగాలి. జిహ్వేంద్రియానికి షడ్రసాలు ఎలా సంతృప్తి కలిగిస్తాయో అలాగే శ్రవణేంద్రియాలకు ధీమంతులు పలికేడి భగవత్ కథలు సంతృష్టిని కలిగిస్తాయి. జ్ఞానికి ఏవి బాగుంటుంది? షడ్రసోపరితమైన భోజనాలు బాగుంటాయి, మంచి రుచికరమైన భోజనాలు, తీపి కారం పులుపు రకరకాల 6 రకాలు. కానీ చెవులకి ఏం బాగుంటాయి? గురువులు చెప్పే పుణ్య కథలు, పురాణాలు అలాంటివి చెవులకు బాగుంటాయి అని చెప్తున్నారు కంపారిజన్. చెవులు లేని సర్పాలు కూడా, పాములు చెవులుంటే ఉండవు, కానీ అలాంటి సర్పాలు కూడా, చెవులు లేని సర్పాలు శబ్దానికి పరవశిస్తాయి. శబ్దం యొక్క పూర్వం ఇలా ఇలా ఉంటుంటే ఆ వైబ్రేషన్స్ ఆడతాయి, వినపడం. ఆ వైబ్రేషన్స్ దాని స్కిన్కి తగిలినప్పుడు ఆ వైబ్రేషన్స్ ఆడుతున్నాయి, దానికి సౌండ్ వినపడదు బాబు. చెవులుండి ప్రింటింగ్ సరిగ్గా క్లియర్గా లేదు. చెవులుండి మధుర కళా శ్రవణానికి నోచుకొని అభాగ్యులు ఏమనాలి? చెవులుండి కూడా ఇలాంటి గొప్ప గొప్ప పురాణాలు వినలేని అభాగ్యులు. ఇవాళ రాలేని వాళ్ళు. ఎందుకు? హాలిడే ఇచ్చి పురాణానికి పెట్టుకుంటే ఆ రోజు కూడా రాని వాళ్ళు ఏమనాలి? అభాగ్యులు అన్నారు కదా. ఎంతోమంది పాపం రికార్డ్ చేసి వింటామంటున్నారు పాపం, వాళ్ళు పుణ్యవంతులే అన్నారు, పుణ్యవంతులు అన్నారు. కనుక ఈ నైమిసారణ్య వాసులైన ద్విజులందరూ ఏదైనా ఒక పుణ్య కథ మీ వల్ల వినాలని సమాహితులై ఉన్నారు. ఇక్కడ ఉన్న ఋషులందరూ మీరు వస్తున్నారని తెలిసి ఇక్కడ అందరూ ఇలా కూర్చొని ఉన్నారు. ఎందుకు అంటే మీ నోటి నుండి, సూత మహర్షి నోటి నుండి గొప్పనైన పురాణం విన్నామని వెయిట్ చేస్తున్నారు అన్నారు. అంటే గొప్పనైన ప్లేస్, గొప్పనైన గురువు, గొప్పనైన శిష్యులు కూడా, గొప్పనైన టైమింగ్. అలాంటప్పుడు గొప్పనైన పురాణం కూడా రావాలి కదా. సరే పురాణం చూద్దాం. మూర్ఖులు వ్యసనాల్లో చిక్కి, మూర్ఖులని ఎవరినంటారు? వాడు వ్యసనాల్లో చిక్కుకుంటాడు. అలవాట్లు. ఏం అలవాట్లు అవి? కాలం గడుపుతూ ఉంటారు, రకరకాల అలవాట్లు. ఇప్పుడు మనకి మొబైల్ ఒకటి అలవాటు అయింది కదా. ఎవరైనా తాగబోతూ, లేదంటే సిగరెట్ కాల్చేవాడు అలా చెప్తున్నారు. అలా మొబైల్ యూజ్ చేసేవాడు అని చెప్తారు ముందు రోజుల్లో. అరే వాడికి మొబైల్ యూజ్ చేసి అలవాటు ఉందంటారా, మీ అమ్మాయి నీయకు. లేదంటే అరే ఆ అమ్మాయికి మొబైల్ యూజ్ చేసి అలవాటు ఉందంటారా, మీ అబ్బాయి నీయకు అని చెప్పే రోజులు వస్తాయి ముందు ముందు. ఎందుకంటే వాడు 24 గంటలు ఫోన్ ముందు ఉంటే అమ్మాయిని ఎక్కడ చూసుకుంటాడు, అబ్బాయిని ఎక్కడ చూసుకుంటాడు. ముందు ఎలా తయారైతే రోజులు ఇలానే తయారైతాయి. మన దగ్గర కూడా రాత్రి నేను చూడండి తెలియకుండా ఇలా చూసుకుంటూ వందటైంది. మీకు చెప్తున్నా, ఫోన్ ఇలా చూసుకుంటూ నేను కిందికి వెళ్ళేసరికి 12:30, నాకు అన్ని పనులు చేసుకొని కిందికి వెళ్ళేసరికి 12:30 అయింది. రిలాక్స్ అవుదాం అనిపిస్తుంది, పొద్దునుంచి పరిగెత్తుంటాం కదా. యూట్యూబ్లో వస్తుంటే కొంచెం గురుగారి ప్రవచనాలు అవి చూసుకుంటూ, మధ్యలో కొంచెం వేరే పనికిరాని నేను చూడు, పిల్లలకి ఏమైనా షేర్ చేసిన నాలెడ్జ్ ఉంటే అవి చూస్తూ అయినా కూడా నాకు తెలియకుండా అన్నారు. బద్దాలు చేసి రాత్రి అంతకు విచ్ ఇస్ రాంగ్. మా వాటికి రాంగ్ అని చెప్పాలి. ఇలా తీసుకుంటాను నాకు నేనే చెప్పుకొని గురుగారికి సారీ చెప్పేసి నెక్స్ట్ టైం అలా చేయనని చెప్పుకొని నేను జాగ్రత్త పడాలి. మూర్ఖులు వ్యసనాల్లో చిక్కి కాలం గడుపుతుంటారు. టైం పాస్ అండ్ కిల్లింగ్ టైం అంటారు కొంతమంది, విచ్ ఇస్ రాంగ్. యు ఆర్ నాట్ కిల్లింగ్ టైం, టైం ఈస్ కిల్లింగ్ యూ. టైంని మనం ఎక్కడ చంపుతాం, టైమే మనల్ని చంపుతుంది. కొంతమంది పెద్ద గొప్ప వాడుతుంటారు ఇంగ్లీష్లో, అండ్ కిల్లింగ్ టైం అంటాడు ఏదో టైం పాస్ చేయడానికి చెప్పడానికి. యు ఆర్ ట్రైంగ్ టు కిల్ టైం, బట్ ఇన్ టర్న్ ఇట్ ఈస్ కిల్లింగ్ యూ. అది నేను చంపేస్తుంది. చంపేసి ఏమవుతుంది, ఇంకో జన్మ వస్తుంది. అవునా కదా. మనం భయపడాల్సిందల్లా ఏదో కాదు, ఇంకో జన్మ రాకుండా ఉండాలని భయపడాలి. జాగ్రత్త పడాల్సింది ఇంకో జన్మ రాకుండా, భయపడాల్సింది ఇంకో జన్మ వస్తుందేమో అని భయపడాలి. ఇప్పుడే ఇలా ఉన్నాయి రోజులు, ముందు ఎలా ఉంటాయో వామో స్వామి నన్ను అలాంటి రోజుల్లో పుట్టనీయకో, నీ పాదాల దగ్గర కట్టేసుకో. నువ్వు నీ దగ్గర ఉన్న పనవాళ్ళ కింద పనవాళ్ళ పడినను కైలాసంలో లేదంటే వైకుంఠంలో. నీ దగ్గర ఎంతోమంది నీ దాసులు ఉన్నారు, భక్త గణం ఉంది నీ దగ్గర చాలా. నా దగ్గర ఆల్రెడీ అందరు ఉన్నారు అంటే పోనీ వాళ్ళ కింద పడి, వాళ్ళ ఇళ్ళల్లో ఏవో పనులు ఉంటాయి కదా, అవి చేసుకుంటూ బతికేస్తారు. ఎక్కడ? కైలాసం వారు వైకుంఠం. దానికన్నా ఒప్పుకోవయ్యా. నా దగ్గర గొప్ప గొప్ప భక్తులు చాలా మంది ఉన్నారు, కైలాసంతో నిండిపోయిన ప్లేస్ లేదంటే వాళ్ళు వాళ్ళ ఇళ్ళలో ప్లేస్ ఉంటే అక్కడ పెట్టి
మా దగ్గర పని చేసుకుంటాడు. ఎందుకంటే నీకు పని చేసేవాడు శివుడైపోయాడు. అంటే నీకంటూ సేవ చేసేవాడు, స్వామి సేవా భాగ్యం దొరికినవాడు శివుడైపోయాడు. శివుడైవాడికి శివభక్తులకు సేవ చేస్తే శివుడు ఆనందిస్తాడు. సో ఆ విధంగా నేను ప్లేస్ ఇవ్వయ్యా అని అడగాలి ఇప్పుడు. ఎందుకంటే అక్కడ కూడా పాపులేషన్ పెరిగిపోయింది. శివభక్తులకి సేవ చేసే పొజిషన్స్ ఉన్నాయి, వేకెన్సీస్. శివభక్తులకి సేవ చేయాలి, శివుడికి తర్వాత సంగతి. పుణ్యాత్ములందరూ అప్పట్లో రామదాసు, అన్నమయ్య లాంటి వాళ్ళందరూ బాగా సేవలు చేసుకొని స్వామివారికి భక్తి యోగం చేసుకొని ఫస్ట్ ప్లేస్లో వాళ్ళు ఉండిపోయారు. స్వామి ఫస్ట్ ప్లేస్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ వేకెన్సీస్ ఇక్కడ పడ్డాయి. ఇప్పుడు ఆ లెవెల్లోకి వెళ్ళాలంటే మరి అంత తపస్సు, అంత భక్తి మనం ప్రదర్శన స్వామి వైపు చేయాలి. బయటికి లోకానికి కాదు, లోపల నుంచి స్వామికి చేస్తే వేకెన్సీ అక్కడ ఆయన స్లాట్ ఒకటి కొత్తది క్రియేట్ చేస్తాడు. ఒరే నాకు 100 మంది ఉన్నారా, అసలు నీకోసం 101 నెంబర్ ఒకటి రూమ్ కడుతున్నాను, నువ్వు వచ్చి ఆ రూమ్ తీసుకో, అలాట్మెంట్ ఇస్తాడు. తిరుపతిలో రూమ్ ఇచ్చింది, అప్పుడు వెళ్ళొచ్చు. కానీ మన కోసం ఆయన రూమ్ కట్టాలంటే ఆయన సామ్రాజ్యంలో, మనకంటూ ఆయన హృదయ సామ్రాజ్యంలో భక్తుడికో రూమ్ కట్టాలంటే మనం ఏ విధంగా ఆయన మనసులో ఉండే ప్రయత్నాలు చేయాలి చూడండి. అంటే ఎప్పుడు ఉంటాం మనం చెప్పండి. మీరు ఎవరైనా మనసులో ఉండాలనుకోండి, దిక్మాల మనసులో తర్వాత సంగతి. ఇక్కడే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మీ అమ్మ నాన్న గురువు మనసులో ఉండాలి, ఏం పని చేస్తారు, పిచ్చి పని చేస్తారు, మంచి పని చేస్తారు, అప్పుడు మనసులో ఉంటాడు. చెడ్డ పని చేసేవాడు ఉంటాడు కానీ వాడిని పడిపోతే బాగుంటారు అనుకుంటారు తొందరగా. దగ్గర నుంచి మంచిగా ఉండాలని అనుకుంటాం మనసులో. ఫస్ట్ ర్యాంక్ వాడు గుర్తుంటాడు, లాస్ట్ ర్యాంక్ వాడు గుర్తుంటాడు. లాస్ట్ ర్యాంక్ వాడు చూస్తే కొంచెం బాగా అనిపిస్తాయి. ఫస్ట్ ర్యాంక్ వాడు చూస్తే మాత్రం రారా ఇంకా ఎలా ఉన్నాం, మరి దగ్గర ఉండి మాట్లాడితే ఇంకా అభివృద్ధిలోకి వస్తే. లాస్ట్ ర్యాంక్ వాడు నెగ్లెక్ట్ చేస్తున్నాడు కాదు, వాడు అది సాధన చేయటం చెప్పి చెప్పి గురువు నోరెండిపోతుంది, వాడు మాత్రం అట్లే ఉన్నాడు. గురువు గారు ఏం చెప్తారు, దేవుడా ఈ జన్మ ట్రై చేసిన వాడు అవ్వట్లేదు, నెక్స్ట్ జన్మలో సరే నువ్వే చూసుకో, నేను ఇదే వచ్చేస్తాను అని చెప్పేసి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాడు. గురువు మారట్లే కదా, ఏం చేస్తారు? ఇంకో రోజు గురువు గారు ప్యాక్ చేసుకొని పోవాలా, షో అయిపోయింది. ఆ షో అయిపోయే లోపల మనం బాగుపడిపోవాలి. అప్పుడు గురువుగారు తన సూట్ కేసులో పెట్టుకొని మనం పట్టుకెళ్తారు ఆయనతో పాటు. మనం ఏం చేస్తున్నాం, గురువుగారు వెళ్ళాక ఆలోచిస్తున్నాం ఎల్లుండి బాగుంటుంది కదా. ఉన్నప్పుడు చేయాలి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, గురువు ఉండగానే సాధనలో చక్క పెట్టుకొని ఒక ట్రాక్లోకి వచ్చేయాలి. గురువు గారు శారీరకంగా లేకపోయినా కూడా, ఫిజికల్గా ప్రెజెంట్ లేకపోయినా కూడా అందుకునే కెపాసిటీలోకి వచ్చి ఉండాలి. ఎక్కడున్నా కూడా మెసేజ్ మీకు అందిపోతుంది స్వామి దగ్గర నుంచి. అంత సాధనను చేసి పెట్టుకోవాలి కదా. ఫిజికల్లీ వెన్ ఈస్ ప్రెజెంట్ ఆ సాధన చేయండి, అది నేను. సరే, అలా మూర్ఖులు వ్యసనాల్లో కాలం పెడుతున్నారు. నిన్న రాత్రి 1 అవర్ మొబైల్ ముందు కూర్చున్నారు, సరేనా? మతిమంతులు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంట, శాస్త్ర చింతన చేస్తూ కాలక్షేపం చేస్తారు. వాళ్ళు టైం కిల్లింగ్ ఎలా చేస్తారు, టైం కిల్ చేయటం, వాళ్ళు టైం యూటిలైజ్ చేస్తున్నారు. ఎలా? శాస్త్రాల గురించి మాట్లాడుకుంటూ, దీనిలో గరుడ పురాణాలు ఇలా చెప్పారంట, పద్మ పురాణాలు ఇలా చెప్పారు, స్కంద పురాణాలు ఇలా చెప్పారు, 18 పురాణాల గురించి ఒక్కొక్కటి దీనిలో ఎంత బాగా చెప్పారు. సరే, పురాణాల్లో భాగవతాలు ఎంత బాగున్నాయి, శ్రీకృష్ణ లీలలు ఎంత బాగున్నాయి భాగవతంలో, రామాయణంలో రాముడు నడిచిన బాట ఎంత బాగుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం ఏమో చిన్న చిన్న కష్టాలకే కదిలిపోతున్నాము. రాముడికి అంత కష్టం వచ్చినా కూడా కదలకుండా ఎలా ఉండగలిగాడు స్థిరంగా. ఆయన గురువుని ఎలా సాధన చేశాడు, ఆ గురువు రాముడికి ఏం చెప్పాడు అంత స్టేబుల్గా ఉండడానికి. మళ్ళాగా మనిషిగా పుట్టిన రాముడు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని యుగాలు వచ్చినా అన్ని లోకాలకు ఆదర్శమూర్తి రాముడు. రాముడు ఆదర్శమూర్తి కాని లోకం లేదు. ఇంద్రలోకం తీసుకోండి, రాముడా ఆదర్శమూర్తి అని కాళ్ళ మీద పడిపోతాడు. భూలోకం తీసుకోండి, ఈ విష్ణులోకం తీసుకున్నాడు రాముడు ఆదర్శమూర్తి. మీరు గోకులం తీసుకున్నప్పుడు రాముడు ఆదర్శమూర్తి. ఏ లోకం తీసుకోండి రాముడు ఆదర్శమూర్తి. ఎలా అయ్యాడు? మళ్ళాగా మనిషిలా పుట్టినవాడు అలా ఎలా అయ్యాడు? తల్లి కడుపులోంచి వచ్చినవాడే మళ్ళాగా ఎలా అయ్యాడు? సీతమ్మ రాలే, సీతమ్మ దేవతామూర్తే, భూమిలోంచి వచ్చేసింది కాబట్టి వస్తూ తనే చెప్పుకుంది నేను సీతని. జనక మహారాజు చిన్న పాపాయిగా ఉంది, అది అమ్మవారి స్పెషల్. రాముడు మాత్రం కోరి కోరి వచ్చాడు. ఏది ఇలా డైరెక్షన్లో. అలా ఎవరు రావాలని కోరుకోరు, మనిషిగా పుట్టాలి. అందుకనే గొప్ప గొప్ప గురువులందరూ మనిషిగా అసలు భూమి మీద రావద్దనుకుంటారు, భూమికి తగలద్దనుకుంటారు, అంటే పాదాలు భూమి మీద పెట్టద్దనుకుంటారు. అంటే స్టేట్ అలాంటిది. సాధనలో భూమి మీద ఎవరు వస్తారన్నా 2 రకాల మనుషులు వస్తారు. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు వస్తారు చెప్పండి? పాపం చేసిన వాళ్ళు, పుణ్యం చేసిన వాళ్ళు కూడా వస్తారు. పుణ్యం చేసిన వాళ్ళు కూడా వస్తారు. చాలా మంది నిన్న ఒక చోట చదువుతూ చాలా బాగా అనిపించింది. ఏంటంటే గొప్ప పుణ్యం చేస్తే స్వర్గం దొరుకుతున్నాడు. స్వర్గం కూడా వద్దన్నాడు ఒక భక్తుడు. ఎందుకు వద్దనంటే స్వర్గం ఏదో రోజు పోతుంది, పుణ్యం అయిపోతుంది, మళ్ళీ భూమి మీద పడాలి. మళ్ళీ భూమి మీద రాలి, ఎక్కడో ఎక్కడన్నా భూమి మీద పడాల్సిందే, ఏ లోకంలో ఉన్నా.
సేఫెస్ట్ లోకాలంటే మోక్ష ప్రాప్తి. అది విష్ణులోకానికి వెళ్ళిపోవడం, శివలోకానికి వెళ్ళిపోయి శివుడు కలిసిపోవడమే. అది అక్కడే సేఫెస్ట్ ప్లేస్. మళ్ళీ వచ్చే పని లేదు కాబట్టి. అందుకని ఎక్కువ పుణ్యాలు చేసేవాడు టెన్షన్ ఉంటుంది గొప్ప వాళ్ళకి. అందుకని ఏమంటారు, స్వామి పురాణం చేసి అంతా నువ్వు తీసేసుకో, సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణ వస్తుంది. నా దగ్గర వెళ్ళేది ఇక, నేను చదివిన పుణ్యం నీకు ఇచ్చేసాను, దేవుడికి ఇచ్చేస్తాం. ఆయన ఏం చేస్తాడు, లెక్క చూస్తాడు. మరి వీడికి రెడ్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయా, గ్రీన్ మార్క్స్ ఎక్కువ ఉన్నాయా, గ్రీన్ పుణ్యం, రెడ్ పాపం. సరే వీడు ఇంత చేశాడు కదా, సరే ఇంత ఇంటెన్సిటీ ఉంది కదా, గురువుని పంపించి దీన్ని కొంచెం తగ్గించి కొంచెం గురువుకేసి, అంటే గురువే ఈయనే వస్తున్నాడు పాపం నీ పాపం అనుభవించడానికి. గురువే అలా వచ్చి గురువు తీసుకొని కొంచెం వాడికి 100 మార్క్స్ మొత్తం -100 కాస్త -30 చేసి, ఆ -30కి తగ్గ ఆయుర్దాయం చూసుకొని ఆ ఆయుర్దానికి సెట్ అవుతుందా, దీనిలో మళ్ళీ మొత్తం కష్టాలు అంటే వాడు చచ్చిపోతాడు ఓర్చుకోలేక. అందులో కొంచెం గ్రీన్ మార్క్స్ అంటే పుణ్యం తీసుకొచ్చి కొంచెం కలిపి దానిలో మధ్య మధ్యలో రిలాక్స్ చేసి, ఎంత కష్టం చూడండి. ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే స్టూడెంట్ని పాస్ చేయడం టీచర్కి చాలా కష్టమైన పని. బాగా పాపాలు చేసినవాడు ఫెయిల్ అయ్యే స్టూడెంట్, వాడిని పాస్ చేయాలి, ఎంత కష్టం టీచర్కి. మొత్తం కష్టాలు పెడితే ఉన్నట్టు చచ్చిపోతాడు. మొత్తం పుణ్యాలు చేసినా అన్ని మంచి పనులు అయితే పొగరొచ్చి పాడైపోతాడు. ఇచ్చి పాడు చేయలేడు, పుణ్యం ఎక్కువ ఇచ్చి కష్టాలు ఎక్కువ పెట్టి చంపలేడు. మళ్ళీ తండ్రి కూర్చున్నాడు, బిడ్డ చచ్చిపోతాడు. ఎంత టఫ్ జాబ్ చూడండి. ఇది ఇప్పుడు తెలియదు, మీకు పిల్లలు వచ్చాక తెలుస్తుంది. అది చెప్పి మాట్లాడు, పోతా అంటాడు, పోతా అంటాడు. అటు పోతే దెబ్బలు తగ్గుతారంటే వీడు పోతా అంటాడు. అరుస్తేనేమో మళ్ళీ వాడు అలుగుతాడు, మళ్ళీ మీరు అలుగుతారు. వాడు అరిచి మీరు బాధపడతారు, అయ్యో వాడు అంశం కొట్టని. మనకి ఇది ఒకటి తర్వాత గురువు పరిస్థితి ఎందుకు కష్టం అంటే, తల్లి అంటే తల్లి ఫీలింగ్లో ఉంటాడు, తండ్రి ఫీలింగ్లో ఉంటాడు, గురువు 2 ఫీలింగ్లో ఉంటాడు. తల్లి తండ్రి ఆయనే దెబ్బేసి కొట్టాలి తప్పు చేస్తే. మళ్ళీ తల్లి ఆయనే మళ్ళీ అయ్యో బిడ్డను కొట్టేశారు. ఒక్క మనిషికి 2 లక్షణాలు ఎంత కష్టం చూడండి బ్యాలెన్స్ చేయడం. ఈ 2 నుంచి గురువు బాధ్యత అవుతుంది. వీడిని మళ్ళీ జన్మలో లేకుండా మోక్ష ప్రాప్తి సాధన చేయించాలి. ఈ జన్మలో గురువు దొరికాడంటే ఈ జన్మ గురువు కాదైనా పోయిన జన్మలో కూడా ఆయన గురువు అయి ఉన్నాడు. గురువు అయి ఉండి ఈ జన్మకి అటాచ్ చేశాడు. అంటే ఆ హోంవర్క్ మీరు అక్కడ వరకే చేశారు, వెళ్ళిపోయారు, అందరూ షో అయిపోయింది, క్లోజ్ చేసేసుకున్నారు. మళ్ళీ ఈ జన్మలో ఎక్కడెక్కడో పుట్టేసి మళ్ళీ ఆ గురువు దగ్గరికి మెల్లమెల్లమెల్లమెల్లగా చేరుకున్నారు. ఈ జన్మలో కంటిన్యూషన్ అనమాట. సినిమా పార్ట్ 1 అయింది, అక్కడ పార్ట్ 2 నడుస్తుంది, పార్ట్ 3 పెట్టుకోవద్దు ఇక, అర్థమైందా? ఇప్పటికే లేట్ చేసాం. పార్ట్ 1 అవ్వగానే క్లోజ్ చేసుకోవాలి, చేసి దేవుళ్ళు లీనం అయిపోతే బాగుండేది. పార్ట్ 1లో అవ్వలే, పార్ట్ 2 పెట్టుకున్నాం. మళ్ళీ పార్ట్ 3 ఇంకా వస్తూ ఉంది, కలి ఇంకా ముదిరిపోతుంది. అసలు గురువు వస్తాడో రాడు ఫస్ట్. అంత దరిద్రమైన లోకం, అంత దరిద్రమైన ప్లేస్ గురువు ఎందుకు వస్తాడు, రాడుగా. అందుకే లాస్ట్ కలి వచ్చేసి ఏం చేస్తున్నాడు, మొత్తం కల్కి భగవాన్ వచ్చేసి ఏం చేస్తున్నాడు, కల్కి భగవాన్ ఎవరు కనపడ్డా కూడా అధర్మాత్ముల్ని. అప్పుడు గురువే వద్దన్నాడు, ఆయన వద్దన్నాడు. ఆయన నువ్వు వెళ్ళి కూర్చో, నేను పోతాను, ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి, మీరు కాలు పెట్టడానికి కూడా లేదు. గురువుని దేవుడు పంపించాలంటే కొంచెం పుణ్యభూమి ఉండాలి కదా, భూమి మీద పుణ్యభూమి లేదు. కృష్ణుడు ఎందుకు అంత దారుణమైన యుద్ధం జరిపించి మరీ అంతమందిని సంహారం చేయించాడు. భూదేవి పోయి ఏడ్చింది ఆయన దగ్గర, పాపాత్మలు ఎక్కువైపోయారు. ఎందుకు? భూదేవి త్రేతాయుగంలో ఉన్న మాధుర్యంలో ఉండిపోయింది. రాముడు, రామగీతం, హాయిగా హనుమంతుడు, భక్తులు, భూదేవికి ఎంత నచ్చాయో అలా రామయుగం, త్రేతాయుగం అంతా నచ్చింది. మరి ద్వాపర యుగం పెరిగిపోయారు పాపాత్ములు. భూదేవి ఎవరిని సహించదు అంటే తన్ని ఎంత ఇబ్బంది పెట్టినా సహిస్తుంది, కానీ పాపాత్ముల భారం భూమి ముయ్యలేదంట. బరువు ఎక్కువైపోయింది, తల్లి మీద బరువు ఎక్కువైపోయింది. అప్పుడు ఆయన హస్బెండ్ ఎవరు? విష్ణు. కాపాడాలా? భార్య మీద బరువు ఉంటే వెంబడే భర్త అందుకోవాలి. ఉండమ్మా, టెన్షన్ పడకు, నేనే వస్తున్నా కృష్ణుడిగా, తగ్గించేస్తాను. ఏదో రీజన్ పెట్టి మొత్తానికి అంత క్లియర్ అయిపోయింది, క్లీన్ స్వీప్. కౌరవులు అంతమంది, అంత దుర్మార్గులే, అవునా? వాళ్ళ తరఫున యుద్ధం చేసిన వాళ్ళు ఎంత సైన్యం, అంతా దుర్మార్గులే. అంటే ఒక గొప్ప పాపం అంతా ఒక చోట చేసి పుణ్యం ఇంతగా కనబడింది. ఆ పుణ్యానికి రథసారథి ఎవరు? కానీ ఆ జెండా పైన కపిరాజు, హనుమంతుడు. ఆ టీము చిన్నది కనబడుతుంది కానీ చాలా స్ట్రాంగ్, జస్ట్ లైక్ డైమండ్. ఇంతే ఉంటుంది, పెద్ద కొండరాయి ఉంది. ఆ డైమండ్ ఒకదాన్ని ఫిక్స్ చేసి డ్రిల్ చేసి కొండరాయి ముక్కలైపోవాల్సి వచ్చింది. డైమండ్ మాత్రం అలాగే అంత స్ట్రాంగ్గా ఉంది టీం. ఎందువల్ల స్ట్రెంత్? ధర్మం. అందుకనే కృష్ణుడు ఈ టీంలో లేడు, ధర్మం టీంలో ఉన్నాడు. కానీ దానిలో కూడా ఆయన ఎంత కట్టడి చేశారు చూడండి. ఆయన మాట తీసుకున్నారు. ఈ పాపాత్మలు అందరూ పోయి ఏం చేశారంటే, నువ్వు వెపన్ పట్టుకోవద్దని మాట తీసుకున్నారు కృష్ణుడు చేత. ఓకే అన్నాడు. ఎందుకంటే మనం పాపాత్మలు అంటాం, ఒక దేవుడికి వీడు వాడి ఇద్దరు బిడ్డలే కదా. కృష్ణుడికి పాండవులు బిడ్డలే, కౌరవులు బిడ్డలే. తండ్రి జగత్ గురువుకి అందరి శిష్యులే. వాడు మాటింటాడు, వీడు మాటిండు, వీడు ఎప్పుడే మాటింటాడు కాబట్టి తొందరగా కృష్ణుడు వైపుకి వచ్చేసాడు.
వాడు మాట లేదు కాబట్టి దెబ్బేసి వాడికి కలుపుకోవచ్చు. యుద్ధంలో చనిపోతే వీర స్వర్గం అంటారు. వాడు స్వర్గానికి వెళ్ళి మళ్ళీ భూమి మీదకి వచ్చి వాడి మోక్షానికి. సరే, ఇలా వస్తూ మన దేని గురించి మాట్లాడుతున్నాం? మతిమంతులు శాస్త్ర చింతన చేస్తూ కాలం గడుపుతారు. అలా పురాణాలు మీలాంటి మతిమంతులు అంటారు, మీలాంటి వాటి. కానీ శాస్త్రాలు విచిత్రమైనవి. శాస్త్రాలు ఎలా ఉంటాయి? విచిత్రంగా ఉంటాయి. ఎలా ఉంటాయి? దాని మంచి చెడ్డలు, లోకంలో ఉన్న విషయాలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి కదా. దాని ఎలా ఉంటాయి? నిరుపయోగమైన వితండవాదాలు కూడా ఉంటాయి. అంటే సాధన పనికిరాని వితండవాదాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునే కొన్ని పనికిరాని కూడా టాపిక్స్ చెప్పుకుంటాం. ఎందుకు అంటే మీరు దాంట్లో ఉంటారు కాబట్టి, అది చెప్పకపోతే మీరు దానికి కరెక్ట్ అవ్వాలి కాబట్టి లోకంలో జరిగి చెప్పుకుంటూ ఇది చెప్తూ ఉంటారు. ఓ నేను ఇక్కడ ఉన్నానా, ఇలా ఉన్నానా, దీని నుంచి రావాలి బయటికి, నేను ఇలా వెళ్ళాలి అంటే పక్కన నేను ప్యూరిటీ చెప్తుంటే ప్యూరిటీ వాల్యూ తెలుస్తుంది. అలా వితండవాదాలు కూడా ఉంటాయి శాస్త్రంలో. నానా విధాలైన అర్థవాదాలతోనూ ఆగాధంగా ఉంటాయి. అర్థవాదాలు అంటే ఈ డిస్కషన్స్, ఇది ఎందుకైంది, ఇలా ఎందుకైంది, గురువుని అడిగితే గురువు శిష్యుడికి చెప్తారు. వేదాంతం సాత్వికం. వేదాంతం సాత్వికం. సాత్వికం అంటే ఏంటి? ఎవరిని సత్వగుణం ఏమనుకున్నాం మనం? సత్వగుణం, సాత్వికం, సాత్విక ఆహారం, సత్వం. ఏంటంటే ఫెయిర్ వైట్ కలర్ అంటారు చూస్తారా? ఫెయిర్ వైట్. వాట్ ఈస్ ఫెయిర్? ఎవరిని ఇబ్బంది పెట్టకపోవడమే సాత్వికం. సాత్వికంలో ఉన్న ఫస్ట్ లక్షణం, మనిషికి సాధనలో చేయాల్సిన ఫస్ట్ లక్షణం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అంటే బ్యాండ్ తినకూడదు. సాధన చేయాలనుకున్న వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు. ఇప్పుడు దాన్ని దిగులు పెట్టుకోకండి. తినేవాళ్ళు దిగులు పెట్టుకోవద్దని చెప్తున్నాను. స్వామి నేనేం చేయను, మా ఇంట్లో లైఫ్ స్టైల్ ఇలా ఉంది, మేము ఇలాంటి లైఫ్ స్టైల్ వస్తున్నాము, వారానికి 7 రోజులు తినేవాడిని నీ కోసం 3 రోజులు చేసుకుంటాను అండ్ హీఈస్ హ్యాపీ అండ్ హ్యాపీ ఫీల్ అవుతాను. అమ్మ నా కోసం మీరు 7 రోజులు 4 రోజులు వేరే వాటిని బ్రతికించేశాడు తినకుండా. 3 రోజులకు వచ్చాడు. ఇంకొంచెం ఏజ్ ముందుకు వెళ్ళింది, 35-40కి వచ్చాడు. హస్బెండ్ వచ్చాడు, వైఫ్ మ్యారేజ్ అయిపోయింది, అంత పిల్లలు. స్వామి నీకోసం ఏం చేస్తారంటే ఒక్కరోజే తింటా మానుకుని. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు, జీవితం అంతా తింటూనే ఉన్నాం కదా, ఒక 50 years వచ్చాయి, ఇప్పుడు కూడా తిని లేకపోతే దానుకున్నారో కదా, నాకెందుకు బర్డ్ ఫ్లూ, ఆ ఫ్లూ, ఈ ఫ్లూ, అందుకని అది కూడా వద్దు స్వామి నీకోసం ఐ లెఫ్ట్ ఇట్ ఆఫ్. నాకు ఇష్టమైనవన్నీ కూడా తినకూడనివి, నాకు ఇష్టమైనా కూడా నీకోసం వదిలేశాను. ఇలా వదిలినా కూడా ఓకే, ఇలా వదిలినా కూడా. ఎందుకంటే సాధనలో ఎదుగుతున్నారు మీరు, అది చూస్తాడంటే పడిపోకూడదు. స్వామి రోజు ఒక్కడు తినేవాడిని నీకోసం 2 సార్లు తింటాను, 2 రోజులు తింటాను, 6 రోజులు తింటాను, జీవితాంతాన్ని చంపక తింటాను, మా భార్యను కూడా చంపక తింటానంటే బుర్ర తినేస్తుంటారు కొంతమంది హస్బెండ్స్ కదా. మా పొద్దున్నే సాయంత్రం పని చేసిన అయినా కూడా వీడికి ఏదో వంక చట్నీ లోపు లేదంటాడు. వాడి మొహానికి వాడి కిచెన్లో పడేస్తే తెలుస్తుంది వాడు ఏమేమి వేస్తాడు చట్నీలో. అవునా? ఈ గోల గొప్ప గొప్ప భార్యలకి, గొప్ప లక్షణాలు ఉన్న భార్యలకి టెస్టింగ్ కోసం దేవుడు అలాంటి భర్తలు పెడతాడు. అలానే గొప్ప గొప్పలైన భర్తలకి టెస్టింగ్ కోసం భార్యను కూడా అంటాడు. అంటే భగవంతుడు శాడిస్ట్ కాదు, మన పూర్వజన్మలో చేసుకున్న పాపమే పుణ్యమే గొప్ప భర్త వారిగా వస్తాయి. అందుకే నీకు ఏమర్థమైంది? బట్టి ఏది ఫ్యూచర్లో మీకు మంచి జరగాలన్నా ఇలాంటి పుణ్యాలు బాగా చేసుకోండి. గొప్ప హనుమాన్ చాలీసాలు చేయండి, ఒక గుడిని దత్తత తీసుకోండి. మీ పిల్లాడు అనుకోవాలి గుడిని. మీకు 2 పిల్లలు ఉన్నారు, ఎగ్జాంపుల్ నాకే ఉన్నారు, శుభనేత్ర. ఇంకో పిల్లాడు లేడు అనుకోకుండా గుడినే పిల్లాడు అనుకోని తీసేసుకోవాలి దత్తత. ఇప్పుడు నేను అలా కొత్తగా ఏం స్టార్ట్ చేసిన వేద పాఠశాలకు వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలంతా నా పిల్లలు అయిపోయింది క్లోజ్. వాళ్ళకి వేదం బాగా వచ్చు, ఈ చదువు రాదు, సామాజికమైన చదువు ఏదంతా రాదు, అంటే తక్కువ. సో కొత్త సంకల్పం అమ్మవారి దగ్గర చెప్తున్నా, ఫ్రీగా వెళ్ళి సర్వీస్ చేసాను. వేద పాఠశాలలో ఉన్న పిల్లలకి 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎగ్జామ్స్ రాసే వరకు వాళ్ళ జాబ్ అంటే ఈ రకమైన జాబ్స్, లేదంటే వాళ్ళు డీల్ చేసే విధానంగా ఇంగ్లీష్ కానీ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ నేర్పిద్దామని పెట్టుకున్నా. నా ఏజ్ గురించి వెళ్ళిపోతున్నాడు, ఇంకెప్పుడు చేస్తాను, చూసుకోవడానికి ఇంకేం కనపడదు, అదొక. అందుకని తొందర పని చేసుకుంటాను. అలా మీరు కూడా ఒక గుడినో, ఒక మంచి ధర్మాత్ముడు, వాళ్ళకి ఎప్పుడు దగ్గర ఉండి వాళ్ళకి సేవ చేస్తున్నాను, ఒక గురువు గారు అనుకుంటే చాలు. లేదు ఆ గురువు గారు చెప్తుంటారు ఇలా చేయడం, ఇలా చేయడం, ఇలా చేయడం, అలా తీసుకోండి. మన మహేష్ బాబు గారు ఊళ్ళు దత్తత తీసుకున్నారంటే కొంతమంది సినిమా హీరోలు ఊళ్ళు దత్తత తీసుకొని డెవలప్ చేస్తున్నారు. మంచి లక్షణమే. ఊళ్ళని డెవలప్ చేసి మనుషులు పెడుతున్నారు. అలా గుళ్ళని ఎప్పుడు తీసుకుంటారని వెయిట్ చేస్తారు. ఎంతసేపు గుడికి హుండీలో డబ్బులు వస్తున్నాయని అనుకుంటారుగా, హుండీలో డబ్బులు ఎటుపోతున్నాయో తెలియదు, ఎటు వాడుతున్నారని తెలియట్లేదు. ఇవాళ హుండీలో డబ్బులు వేయాలంటే కూడా టెన్షన్ పడిపోతున్నారు, మిస్యూజ్ అవుతాయేమో అని. అవునా కదా?
సో అన్నీ కూడా కొంచెం క్లారిటీగా వచ్చేటట్టు జనాల్లో పెట్టాలి. ఒక టెంపుల్కి ఇంత ఆదాయం వచ్చింది, ఇన్ని ఖర్చులు చేశాము అనేది కూడా ఒక వెబ్సైట్ లాగా ఇచ్చి తిరుపతి అంటే క్లియర్గా చేస్తారు పాపం. స్వామి తిరుమలలో అలాంటివే ఉంటారు. కొన్ని గుళ్ళలో కూడా ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి. ఎలాంటి ఇంత వచ్చిన ఆదాయం, ఇంత ఖర్చులు. కొన్ని డిస్ప్లేలు పెడతారంట గుళ్ళలో, మనకు తెలియకపోవచ్చు. కొన్ని గొప్ప గుళ్ళల్లో అలా చేస్తారంట. మాకు ఇది బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇంత ఖర్చు వచ్చింది. ఇంకోటి ఇది ఎంత మనం అడిగినా కూడా ఇండివిజువల్గా రావాలి రెస్పాన్సిబిలిటీ. నేను గుళ్ళో సేవకుడిగా చేస్తున్నాను, క్యాష్ కౌంటర్లో కూర్చోబెట్టాను నా దగ్గర. ధర్మంగా స్కాన్ కోడ్లో డబ్బులు వెళ్ళాలి, లేదంటే డబ్బులు తీసుకున్నాను రిసీట్ రాయాలని నాకు ఉండాలి. కానీ సిన్సియారిటీ అబ్జర్వేషన్ కూడా ఒకటి ఉన్నాడు, నన్ను ఎత్తిపోయిన భయం నాకుంటే నేను సిన్సియర్గా పని చేస్తాను. నేను ఇక్కడ 1000 రూపాయలు తీసుకుని ఒక 500 అడిగేస్తా అంటే ఇంకా వాడిని ఏమంటాను. నేను చెప్తున్నానే, దొంగతనం చేసుకొచ్చిన 1 కోటి రూపాయలు 50 లక్షలు స్వామి నుండి వేసినా కూడా పాపమే. 2 రకాలు అలా చేయకండి. డబ్బులు ఏమైనా పర్లేదు. వేదాంతం సాత్వికం. సాత్వికం అంటే ఇప్పుడు అర్థమైంది ఏంటి? సాత్వికం అంటే ఒకళ్ళని ఇబ్బంది, జీవహింస చేయకూడదు, మహాపాపం అదొకటి. నెక్స్ట్ స్వధర్మం కూడా చూసుకోండి. సాత్వికంలో స్వధర్మం. మన ధర్మం ఏంటి? తినడం పడుకోవడం కాదు. సనాతన ధర్మం మన ధర్మం. నేను అలాంటి మన ధర్మం ఏంటి? మన ఆత్మ ఉద్ధరణ ధర్మం. మన ప్రథమమైన ధర్మం ఏం చెప్పారు పెద్దవాళ్ళు అంటే ఆత్మ ఉద్ధరణ. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో దానికి అక్కడ పంపించేయాలి. శరీరం పడిపోయే లోపల అది గురువుని అడిగి టెక్నిక్ అనుకొని చేసుకుంటూ పోవాలి. ఇదే గోల్లో అంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న గోలే. ఇంకొన్ని వేల సంవత్సరాలు ఇదే గోల్ ఉంటుంది. 4,32,000 years ఈ గోల్ ఉంటుంది కలియుగాన్ని. మరి దీనిలోనే పడి తిరుగుతుంటామా? ఇంకా నాన్సెన్స్ ఉన్న ముందు గురుగారు ఏదో చెప్పండి, నన్ను కాపాడండి అంటే ఆయన ఏదో చెప్పేస్తాను మాత్రం. దాన్ని పట్టుకొని నేను పోదాం, షార్ట్కట్ ఏదో నేర్పిస్తాను. సరే, మీమాంస రాజసం, హేతువాదాలతో నిండిన న్యాయశాస్త్రం తామసం. సరే, 3 రకాల గుణాల గురించి ఇక్కడ మాట్లాడారు. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. రజోగుణం అంటే రజోగుణానికి అధిపతి బ్రహ్మదేవుడు అని చెప్తారు. అంటే కోరికలతో నిండినది, క్రియేటివిటీ, క్రియేషన్. బ్రహ్మదేవుడు. రజోగుణం రెడ్, అందుకే బ్రహ్మదేవుడు రెడ్ ఇన్ కలర్లో ఉంటాడు. అర్థమైందా? కానీ విష్ణువు శివుడి దగ్గరికి వచ్చారు కొంచెం మారింది. సత్వగుణం విష్ణువు చెప్పాడు, ఆయన నల్లగా ఉంటాడు. మారింది. సత్వగుణం అంటే తెలుపు యాక్చువల్, కానీ ఆ సత్వగుణానికి అధిపతి అయిన విష్ణువు నల్లగా ఉంటాడు. తామస గుణం శివుడికి చెప్పారు, అది నల్లగా ఉంటుంది, కానీ ఆయన తెల్లగా ఉంటుంది. కర్పూర గౌరవం అలా కదా, వాళ్ళు అట్లే ఉంటారు. అందుకే వాళ్ళు పట్టుకోవడం కష్టం ఉంటుంది. దేవుడుగా చెప్పినప్పుడు అందుకే విష్ణువుని శివుడు చెప్పారు, కానీ బ్రహ్మదేవుడు దేవుడు అని చెప్పలే. మనం గౌరవం కోసం పెద్ద ఆయన మనం పుట్టించాడు కాబట్టి బ్రహ్మదేవుడు అంటాం. కానీ సాధన పరంగా మోక్షం రావాలంటే బ్రహ్మదేవుడికి వెళ్ళి బ్రహ్మలోకం వెళ్తే బ్రహ్మలోకం వెళ్ళి మళ్ళీ రావాల్సిందే. సత్యలోకం అంటారు దాన్ని. బ్రహ్మలోకానికి ఇంకో పేరు సత్యలోకం. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ రావాల్సిందే. మళ్ళీ రాకుండా ఉండాలంటే ఆయన పుట్టించిన వాళ్ళు ఉన్నారు పైన, వాళ్ళని పట్టుకోవాలి. అంటే టీచర్ పట్టుకుంటే ఏమవదు. హెడ్ మాస్టర్ పై లెవెల్లో ఇంకా ఉన్నారు. ఎవరమ్మా? అందరికంటే హెడ్ మాస్టర్ అంటే దక్షిణామూర్తి అంటారు. దక్షిణామూర్తి అంటే శివుడే గురువుగా ఉన్నాడు. గురువులకు గురువు ఆయన. శివుడే దక్షిణామూర్తిగా ఉంటాడు, ఆది గురువు. అలా విష్ణు అవతారంలో కృష్ణుడు అంటారు. భగవద్గీత దక్షిణామూర్తిగాను కృష్ణుడిని పోలిస్తే భగవద్గీత జగద్గురువులు కృష్ణుడు అయ్యారు. ఇద్దరు మనం వేరుగా చెప్పకూడదు. ఈయన ఏం చేశాడు, ఆయన అదే చేస్తాడు. ఆయన ఏం చేశాడు, ఈయన అదే చేస్తాడు. ఆయన ఏం చేశాడు, వాళ్ళమ్మ నడుముకి తాడు కట్టింది కదా, రోలు కేసి కట్టేసి నడుము తాడు కడితే అది పాపం లాగి అక్కడ కుబేరుడి కొడుకులు అనుకుంటా వాళ్ళు గంధర్వులు. ఇద్దరు ఆ చెట్ల రూపంలో శాపవాసాన్ని ఉంటే ఆ మధ్యలో చెప్తే కృష్ణ స్పర్శతో వాళ్ళిద్దరూ మళ్ళీ గంధర్వులుగా మారి వెళ్ళిపోయారు. ఆ పడ్డ శబ్దాలకు వాళ్ళమ్మ భయపడి వచ్చింది, ఏమైందని చూస్తే చెట్లు పడిపోయినాయి. ఆమె ఇంకా మాయలో ఉంది. మా వాడు సాక్షాత్తు అందరికి మించిన వాడు అని అమ్మకి ఇంకా తెలియట్లే మాయలో. ఆ మాయ వరకు ఏం చేసి ఈయనే చేశాడు. అమ్మ తెలియకుండా మాయ చేసి అమ్మనే మాయలో పెట్టేసి మాయ చేస్తున్నాడు అంతా. నోరు తెరిచి చూపించినా కూడా అమ్మ చూసింది, కలిగి పడిపోయింది, మళ్ళీ మాయ వచ్చింది. మర్చిపోయింది అప్పుడే. మీరు పని చెప్పకండి, మా వాడికి చిన్నపిల్లాడు అంటుంది. మా నాన్న చెప్పాడు, వాడు మామూలుడు కాదే అని చెప్తున్నాడు. వాడు నాన్న ఎవరు? నందుడు. ఈయన వినట్లే. అమ్మ మీరంటే పెద్ద మాట కడతారు, ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్నపిల్లాడు, వీడు యూనివర్స్ ఉంటుంది నోట్లో. అమ్మ అంటే అది పంపిస్తాడు. ఎంత చెప్పినా కూడా వీడు మామూలుడు కాదే అని చెప్తున్నాడు తండ్రి. అస్సలు వీడే చేస్తున్నాడు ఇవన్నీ. గొప్ప గొప్ప కార్యాలన్నీ రాక్షసులు చంపాడు, అన్ని చేశాడు. తండ్రిగా ఆయన కూడా మాయలో పట్టాడు.
అయితే ఆ మచ్చ ఈయన పడింది. ఈయన మచ్చ పడిందని ముందే ఆయన మచ్చ పెట్టుకున్నాడు పెద్ద ఆయన. శివుడు ఎప్పుడు ఆహారం తాగాడు, విషం తాగి ఎక్కడ గొంతు దగ్గర మచ్చ పెట్టుకున్నాడు, గొంతు దగ్గర మచ్చ పెట్టుకున్నాడు ఆయన. ఇద్దరిని చాలా వరకు ఇద్దరు ఎలా ఉంటారు, పోటా పోటీన నువ్వు ఇది వేసుకున్నావు నేను ఇది వేసుకుంటా, నువ్వు ఇది పెట్టుకుంటే నేను పెట్టుకుంటా, అలా ఉంటారు ఇద్దరు. ఈయన ఒళ్ళంతా పాములు వేసుకున్నాడు, ఆయన పరుపులా కింద పెట్టుకున్నాడు. ఏదైనా తీసుకోండి, మనం బుద్ధి లేక కొట్టుకుంటాం, నేను వైష్ణవుడిని, నేను శైవుడిని, నేను శాక్తేయుడిని, నేను గాణాపత్యం ఏదో చెప్పి మనమంతా వాళ్ళని విడబట్టి వాళ్ళలో పాలిటిక్స్ క్రియేట్ చేసి మన దైవాలు వాళ్ళు కొట్టుకునేటట్టు నేను అంటున్నాను. మనుషులు క్రియేట్ చేసి ఏంటంటే దేవుళ్ళు కొట్టుకుంటారు కదా మన కోసం. ఆ కెపాసిటీ మనకి ఇచ్చాడు కదా, దిక్కుమాల అలవాట్లు. అలా ఏం లేదు, నీకు విష్ణు అయితే చేసుకో, నేను తప్పనట్లే, నీకు విష్ణు ఇష్టం, వైష్ణవుడివి చేసుకో, శివుడిని నిందించదు. నేను అనేది అది, నీకు శివుడు ఇష్టం చేసుకో, నిరంతరంగా ఓన్లీ లింగమే పెట్టుకొని అభిషేకం నిజంగానే పడిపోతాడు, మోక్షంలో శివలోకానికి వెళ్ళిపోతాడు. విష్ణు నింద చేస్తే మాత్రం రాని తలుపులు మొహం మీద వేసేస్తాడు. ఎంత నువ్వు శివభక్తుడినైనా విష్ణువుని తిడితే శివుడి లోకానికి వెళ్ళము, మొహం మీద తలుపులు ఇట్లా నిర్దాక్షిణంగా వేసేస్తారు ద్వారపాలు. నువ్వు రాకను. ఎందుకంటే శివుడు జపించేది విష్ణునామం, శ్రీరామ అనుకుంటుంటాడు శివుడు. మరి ఆయన ప్రభుత్వం అంటే ఆయన ఊరుకుంటాడు, అడుగు కూడా పెట్టలేదు బాబుకి. అలా విష్ణువు దగ్గరికి వెళ్ళి శివుడు నింద చేస్తే ఒరే నువ్వు ఎంత నా నామం చేసినా కూడా కుదరదు. ఎందుకంటే శివుడు నా ప్రభువు అని ఆయన అంటాడు, శివుడు నా ప్రభువు అని విష్ణువు అంటాడు. ఈ మనుషులు ఒప్పుకోరు, ఇది మనిషి బుద్ధి కదా. భూమి మీద పాదం పెట్టంగానే భూమిలోంచి లక్షణాలు మనకు వస్తాయంట. మాయ, ఆకలి. రాముడు విష్ణువుగా ఉన్నప్పుడు ఆకలి లేదంటే పాపం, భూమి మీద కాలు పెట్టి పుట్టగానే పై ఈయన ఏడ్చాడు ఆయన చిన్నపిల్లలు పుట్టగానే. ఆకలి, దప్పికలు, కష్టము, ఏడుపు, బాధ. విష్ణువు ఏడవలే, రాముడు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? సీతమ్మని పట్టుకెళ్తే ఏడ్చాడు. మరి రాముడు రామాయణంలో ఉంది, వాల్మీకి రామాయణం కింద దొర్లాడి ఏడ్చాడు భార్య కోసం. అదేంటి, జగత్ ప్రభువు, అందరికి ఆదర్శమూర్తి, అలాంటి భార్య కోసం ఏడుస్తాడా అంటే మరి ఆబ్వియస్లీ భూమి మీద ఫీలింగ్స్ ఉంటాయి కదా. నిజంగా ఫీలింగ్ లేదనుకో ఎలా ఆదర్శమూర్తి అవుతాడు చెప్పండి. ఆ ఫీలింగ్ లేకపోతే ఆదర్శమూర్తి కాదు. ఎందుకంటే భార్య వెతికెళ్తే ఆగి ఉంటాడా? అందులో ప్రియమైన భార్యని వాళ్ళలాగా బాండింగ్ ఎవరికి లేదు. చాలా మంది తెలియక రాముడు సీతమ్మని బాధ పెట్టారంటారు. బాధ పెట్టలే, ఆయన సీతమ్మని గౌరవపరిచాడు, గౌరవం ఇచ్చాడు సొసైటీలో. సీతమ్మకి రాముడు తెలియక అడవిలో వదిలేశాడు, అడవికి పంపేశాడు. మీకు ఒక మాట చెప్తాను, రాముడు రాజుగా ఇలా సీట్లో కూర్చున్నాడు అనుకోండి, ఆయన ధర్మం వేరు. రాముడు సీతమ్మ దగ్గర ఉంటే ఆయన ధర్మం వేరు. రాముడు వాళ్ళ నాన్న దశరథ మహారాజు దగ్గర ఉంటే ఆయన ధర్మం వేరు. అల్లుడిగా జనక మహారాజు దగ్గరికి వెళ్తే ధర్మం వేరు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తే ధర్మం వేరు. ఇప్పుడు రాముడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఎవరది? లవకుశుడు కదా. తండ్రిగా ఉన్నప్పుడు రాముడు ధర్మం వేరు. విశ్వామిత్రుడి దగ్గర ఉన్న రాముడు విశ్వామిత్రుడి కాళ్ళు వచ్చాడు. విష్ణుమూర్తి కంటే కింద విశ్వామిత్రుడు. చెప్పాలంటే మనిషి కాబట్టి గురువు అయ్యాడు వేరే సంగతి. అలా పెట్టుకుంటే జనరల్గా విశ్వామిత్రుడు విష్ణువుకు పూజ చేస్తాడు. అలాంటి విశ్వామిత్రుడు విష్ణు పూజ చేసే అవతారం రామావతారంగా వచ్చినప్పుడు విశ్వామిత్రుడు కాళ్ళు ఎత్తాడు రాముడు. ఇప్పుడు రాముడు కాళ్ళు ఒత్తుతున్నాడని చెప్పి లవకుశుడు కూడా ఒత్తుతాడు. ఇక్కడ ధర్మం ఏమైంది? రాముడికి కాళ్ళు ఒత్తుతారు లవకుశుడు. అంటే ధర్మం పొజిషన్ బట్టి ఆయన ఉన్న రోల్ బట్టి మారిందా లేదా ఇక్కడ? అలా తెలియకుండా రాముడు రాజ్యాధికారంగా రాజుగా ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ఆడవాళ్ళు పాడవకుండా ఆదర్శంగా నిలబడాలంటే ఎవరో చాకలోడు ఏమన్నాడు, నేను రాముడిలా కాదు, నేను ఎక్కడో ఉండొచ్చిన సీతను యాక్సెప్ట్ చేసేస్తాను అన్నట్టుగా అవన్నీ అన్నారని సినిమాల్లో. అది అన్నారులే తర్వాత సంగతి, అదంతా నాన్ సెన్స్. కానీ రాముడు ఏం చేశాడు? లంక నుంచి వచ్చే ముందే సినిమాలో అలా చూపించారు అన్న, నిజంగా రాముడు అలా ఉంది. కానీ మన వాల్మీకి రామాయణంలో ఏముంది? లంక నుంచి వచ్చిన సీతమ్మని అక్కడే అగ్నిప్రవేశం చేయమన్నాడు ప్యూరిటీ కోసం. ఎంత ప్యూర్ నా సీతమ్మ, ఎంత ప్యూర్గా ఉందనేది. అగ్ని దేనైనా కాల్చగలదు కానీ సీతమ్మని కాల్చలేదు. అంటే అగ్నిదేవుడే ముట్టుకోలేకపోయాడు, అంత ప్యూర్ ఉందా? అర్థమైందా? దీనివల్ల ఏం తెలిసింది అందరికీ? సీతమ్మని అగ్నిదేవుడే ముట్టుకోలేనంత ప్యూర్. అంటే అగ్నిదేవుడు ముట్టుకోలే దానికంటే కూడా ఎక్కువ పవిత్రతలో ఉంది సీతమ్మ. అగ్ని సంస్కారం చేస్తే ఏదైనా ప్యూర్ అయిపోతుంది. దర్భ కడతారు చూసారా, దర్భ చేతికి తీసుకుంటారు, అది అగ్ని అన్నమాట. పవిత్రం అంటే అగ్ని, అగ్నికి రిప్రజెంటేషన్ దర్భ. అమ్మవారి పక్కన దర్భ కట్ట, పుల్లల కట్ట చూసారా, దర్భలు. దర్భ అగ్నికి సింబల్, అర్థమైందా? ఆ దర్భ చేతికి వేసుకుంటారు పుణ్యకార్యాలప్పుడు. వేస్తే అంటే అగ్ని స్పర్శ.
ఇట్లా ముట్టుకొని అయితే కాల్చుకోలేదు కదా. లేదంటే నీరు కానీ అగ్ని కానీ సంపర్కం ఉంటే ప్యూరిటీ అంటారు దాన్ని. ఆ దర్భ అగ్ని రిప్రజెంటేషన్. అలా అగ్నిదేవుడు ముట్టుకోలేకపోయాడు సీతమ్మని. అంటే ఆమె ఎంత ప్యూరిటీలో ఉందని లోకానికి అప్పుడు అర్థమైంది. లేదంటే అగ్నిలో వేస్తే విభూతి అవుతుంది, మనం నిన్న డిస్కస్ చేశాం కదా. అలా సరే. మనోరంజకములైన ఆఖ్యానాలతోనూ నీవు ఇది వరకు మాకెన్నో పురాణాలు చెప్పావు. సూతుడు అంతకుముందు మిగతా ఋషులందరికీ ఎన్నో పురాణాలు చెప్పాడంట. వీళ్ళకి ఆ టేస్ట్ నచ్చింది. అంటే ఆ వినడం హాయిగా ఉంది, గురువు నోట్లోంచి వస్తున్నాయి, ఎవరి డిస్టర్బెన్స్ లేదు, ప్రశాంతమైన ప్లేస్, ఇక అంతకంటే ఏం కావాలా? అది విన్నారు, అందుకే అడుగుతున్నా. ఈ రుచి రావాలి మీకు. పానీపూరి తిన్నావా, బిర్యానీ తిన్నావా, అది ఉండాలి. అసలు ఉండకుండా అంటే మనం ఏదో మళ్ళీ తేడా అనుకుంటారు. ఒక్కొక్కసారి నేను కూడా అక్కడ నేను పోయి తినాల్సి వస్తుంది. ఏం చేస్తాను, వాళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేదు తరాల్సింది. అది ఒక రోజు డిస్కషన్ పెట్టుకున్నాం. కానీ అందరితో పోతూ సాధన ఇంటర్నల్ ప్రాసెస్, అది మీది. ఇలా తీసేసుకోవాలి. సాధన నా వరకే. నేను ఏదో మెడిటేషన్ చేస్తున్నా, చేయాలని డిస్టర్బ్ చేయకు, సుఖాన్ని డిస్టర్బ్ చేయకు, రేపు డిస్టర్బ్ చేయకు, నేను 10 గంటలు అలా కూర్చుంటా, అది కాదు. నా పనులు చేసుకొని వచ్చి అమ్మ నాతో ఏం పని లేదు కదా, నన్ను ఒక 10 నిమిషాలు నా కోసం స్పెండ్ చేసుకుంటా, ఆ 10 నిమిషాలు డిస్టర్బ్ చేయకు. మెల్లగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. అది ఎందుకంటే గంటసేపు కూర్చొని చేసుకోండి. అలానే మాకు నేర్పింది, మేము కూడా నేర్చుకుంటాం, మేము కూడా కూర్చుంటాం. ఇప్పుడు ఏమైంది, నువ్వు చేస్తూ చేస్తూ నీ చుట్టుపక్కల మార్చి వాళ్ళు కూడా కూర్చొని సామూహికంగా పురాణం నడుస్తుంది. నేను ఒకటే చదువుతున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా గురుగారు వచ్చి ఏం చేశారు, ఇంట్లో కాదా బయట అన్నారు. గురుగారు ఏం చేశారు, ఇప్పుడు ఇంత దానికి కాస్త ఒక్కటి కాస్త ఇంతై అంతై రాముడు టైప్. ఇప్పుడు బయట కూడా వెళ్ళిపోతుంది. గురువు ఆజ్ఞ ఉంటే చేయాలి. గురువు ఆజ్ఞ లేకుండా మనం చేయాలి. గురుగారు చెప్పారు కాబట్టి ఇదంతా. లేదంటే ఇదంతా మనం రికార్డింగ్ వద్ద ఏమవుతుంది, అర్థం చేసుకున్నాం హాయిగా. సరే, నిరంతరం అమృతాన్ని గ్రోలుతున్న దేవతలు తనివి చెందరు. రోజు అమృతం తాగే దేవతలకు కూడా తృప్తి ఉండదంట. దేనిలో ఉన్న తృప్తి? దేవుడి యొక్క కథలు, పురాణ విండల్లో ఉన్న తృప్తి దేనిలో రాదు. వింటూ ఎలా మంచి చెప్పేవాడు దొరకాలి కానీ హాయిగా వింటూ కూర్చోవచ్చు. అలాగే మేము ఎప్పుడు మీ వాక్సుధారసాన్ని ఆస్వాదిస్తున్నప్పటికీ సంతృప్తి చెందకుండా ఉన్నాం. మీరు చెప్తూనే ఉన్నారు కానీ మాకు దాహం తీరట్లే, అంటే ఇంకా కావాలి. బాగుంది కదా, బాగున్నది మళ్ళీ ఇంకోసారి అడుగుతాం కదా. మీరు ఇస్తున్నారు కానీ మాకు దాహం తీరట్లే, అంటే బాగుందంటే ఎక్కడ ఆపేస్తాడు అని మళ్ళీ విండం పోతుంది. గురుగారు చాలండి గురుగారు మీరు చెప్పిందని వెళ్ళిపోతారు. ఎవరన్నా ఇంకా చెప్పండి అంటారా? ఎప్పుడు ఆగదిగా చెప్తారు పాప, మళ్ళీ ఇంకా చెప్పండి. ఎప్పటివరకు? మీరు గురువులో కలిసిపోయేవారు, ఆ గురువు పరమేశ్వరులో తీసుకెళ్ళి మిమ్మల్ని ఆయన కలిసిపోయేవారు. అది ఆగది కాదు, దాన్నే సాధన ప్రక్రియ. అలా చేసుకుంటున్నాను. ప్రసంగవసాన నీ ఒకప్పుడు భాగవతం అనే పురాణం ఒకటి ఉన్నదని, అది సద్యోమోక్ష ప్రథమని అన్నావు. లెటర్స్ చాలా చిన్నగా ఇచ్చాడు, కొంచెం కష్టం. ముందే లెటర్స్ తీసుకోవాలి. సరే, అంతకుముందు మీరు మాటల్లో ఏం చెప్పారంటే భాగవతం ఒక పురాణం ఉంది, అది మనిషిగా ఇలా ఉన్నవాడికి ఇలానే మోక్షం ఇవ్వగలదు అని. అంటే మన ఈ శరీరంతో ఉండగా ఇలానే మోక్షం వస్తుంది అంటే సద్యోమోక్షం అంటారు. అంటే శరీరంగా ఇలా ఉంటుంటే అలా ఉండి ధ్యానం చేస్తుంటే ఇక్కడ చీలిపోయి ఆ ప్రాణం అలా చూస్తూ వెళ్ళిపోతుంది మోక్షం అలా వస్తుంది. అలానే రావాలని లేదు, వేరే విధాలు కూడా చాలా మార్గాలు ఉన్నాయి, అలా కూడా మోక్షం వస్తుంది. సరే, సుధాపాన నిమిత్తం మేము ఎన్నో యజ్ఞాలు చేశాము, అవేమి మాకు శాంతిని చేకూర్చలేదు. ఎన్నో యజ్ఞ యాగాలు చేసినా కూడా శాంతి రాలేదంటే వాళ్ళకి సంతోషం, అమ్మయ్యా అని కడుపు నిండలే. ఏం చేస్తే యజ్ఞాలు యాగాలు అభిషేకాలు ఎన్ని చేసినా రాలే. అంటే దేనివల్ల వస్తుంది మరి? గురువాక్కు ద్వారా వస్తుంది. అది శాంతిని ఇస్తుంది. ఎందుకంటే ఏవేది చేసినా కూడా అక్కడ కాదు, అంత అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. ఇది క్లోజ్ అవ్వట్లేదు కదా, నిరంతరం నడిచే యజ్ఞంలాగా. సరే, కానీ అది అనిత్యం. ఎన్ని యజ్ఞయాగాలు చేసినా స్వర్గప్రాప్తి వస్తుంది, మేబీ లేదంటే ఇంకో లోక ప్రాప్తి వస్తుంది. అది మళ్ళీ పర్మనెంట్ కాదు, పుణ్యమైపోయాక మళ్ళీ భూమికి పడిపోవాలి అని చెప్తున్నారు వాళ్ళే ఋషులు. అంటే వాళ్ళకి అప్పటికి ఎంత జ్ఞానం వచ్చింది చూడండి. సూత్రుడు వల్ల విని ఆ ఋషులే కొంచెం పడ్డారు ఆల్రెడీ, ఇంకా పండాలని చూస్తున్నారు సాధనలో. కానీ ఆ ఫలితం క్షీణించగానే తిరిగి మధ్యలోకం భూమికి వచ్చేస్తాం. మృత్యు ఉన్న లోకం ఏంటది? మృత్యు ఉన్న లోకం మధ్యలోకం. అది ఎక్కడ ఉండే, ఇంకెక్కడ లేదా? చావడాలు పుట్టకాలు ఇక్కడే. ఏ లోకంలో చావడాలు పుట్టడాలు లేవు. త్రిగుణాత్మకమైన
కాలచక్రంలో పరిభ్రమించడము తప్పదు. ఇక్కడ పుట్టడం చాలు, కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు. ఏ కాలచక్రం? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇలా తిరుగుతున్నాం. మళ్ళీ ముందు పుట్టద్దని ముందు పుట్టి వాళ్ళందరూ పాపాత్మలే గుర్తుపెట్టుకోండి. అంతే కదా, నాన్ సెన్స్ లో పుట్టినట్టు పాపాత్మలే. భూమి మీద పుడతాడు, పుణ్యం చేసినప్పుడు పుడతాడు, పాపం చేసినప్పుడు పుడతాడు. కరెక్టే. వర్స్ట్గా అవుతున్నప్పుడు పుడుతున్నాడు. ఎవరు పుడుతున్నాడు? ఎందుకు చెప్పగలరా? ఎలా చెప్పగలరు మీరు పాపాత్మ? ఎందుకంటే ఇగో ఇవేం చేయట్లేదు. మనం ఏదైతే ధర్మం చేయాలని చెప్తున్నారో చేసేవాళ్ళు కనబడుతున్నారా? ఎంతమంది కనబడుతున్నారు? మీరే చూసుకోండి. ఎంతమంది కనబడట్లేదు అంటే అందరూ అనట్లేదు. దానిలో ఈ టైంకి ఎవరో ఒక టెంపుల్లో కూర్చొని ధ్యానం చేసుకుని శివుడి దగ్గర ఉండొచ్చు. ఒకడు నమస్సర్వేచమయోపవేచ నమశంకరాయ చమేశ్వరాయ నమశివాయ చంద్రాయ శివుడి మీద అభిషేకం చేస్తూ లీనమై ఉండొచ్చు. అలా కూడా ఉంది సాధన. అలా కాని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళందరూ వస్తారు నెక్స్ట్. ఇప్పుడే ఇలా ఉన్నాడు, అప్పుడు వస్తే ఇంకెలా ఉంటారు? ఎలా ఉంటారు? ఇంకా దారుణంగా ఉంటారు. ఇప్పుడు పుణ్యం చేస్తే మంచి జన్మ వస్తుంది. ఇప్పుడు పుణ్యమే చేయకుండా మన ఎదురుగా కనబడేవాడు ఇంకెంత దారుణంగా వస్తున్నాడు ముందు ముందు. అలాంటి లోకాలు మనం ఎందుకు ఉంటాము? వద్దు బాబాయ్ అని అర్థంలోకి గురువు గారికి రిక్వెస్ట్ పెట్టాలి. కనుక ఆ కర్మ వల్ల ప్రయోజనం లేదు. ఎలాంటి కర్మ? ఎంత యజ్ఞయాగాదులు చేసినా పుణ్యం వచ్చి స్వర్గానికి వెళ్ళి భూమి మీద పడే కర్మ ఎందుకు? అలానే యజ్ఞయాగాదులు మానేమని కాదమ్మా. నిన్న మనం అదే చెప్పుకున్నాం. జ్ఞానయోగం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కర్మయోగం, కర్మ సిద్ధాంతం చేసుకొని జ్ఞాన సిద్ధాంతంలోకి పోవాలి మనం. యజ్ఞయాగాదులు మానద్దు. యజ్ఞయాగాదులు చేస్తేనే దేవతలకు ఫుడ్. యజ్ఞం నుండి దేవతలకు ఫుడ్ వెళ్తుంది. వాళ్ళు సంతోషిస్తేనే మనకు వరాలు ఇస్తారు. నేను పుణ్యలోకాలు పోవాలి, యజ్ఞం చేయాలంటే వాళ్ళకి ఆకలిస్తుంది. ఫస్ట్ అన్నం పెట్టరా అంటారు. అన్నం పెట్టరా ఫస్ట్ అంటారు. పెట్టకుండా ఎక్కడ అవుతుంది? అందుకు యజ్ఞయాగాలు చేయాలి, అభిషేకాలు చేయాలి, స్తోత్ర పఠనం చేయాలి, అన్నీ చేయాలి. రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు అలా ధ్యానంలో ఆత్మసాధన చేయాలి. అందులో అందరూ పడుకున్నారు, ఎవరు డిస్టర్బ్ చేయరు. దయ్యంలో లేచి ఓరాత్రుడు అన్ని తిరగమని కాదు, భయపెట్టకండి వాడిని పడుకున్నాడు. నిజంగా మెడిటేషన్ చేస్తే ఇంట్లో చెప్పండి, మా రాత్రి నేను 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను. ఎందుకు? మా సార్ ఆత్మసాధన, ఆత్మను పరమాత్మలో కలుపుతున్నారు, ఇవన్నీ చెప్తాడు, భయపెడతాను. అలా నేను అనట్లా, నా పీస్ ఆఫ్ మైండ్ కోసం. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నాలాంటి వాళ్ళకి మా పిల్లలకు చెప్తే నాకు ఆల్రెడీ మెటీరియల్ తెలుసు, ఒక ఐడియా ఉంది. సరేనా, నేను చేయలేక నువ్వు చేస్తున్నావు, గొప్పది చెయ్యి, గంటగా 2 గంటలు చేసుకో, తరించుకో, మోక్షం వస్తే నాకంటే ముందు నువ్వు, నా అదృష్టం నా బిడ్డలకు వచ్చేసింది అనుకుంటా, నాకంటే ముందని అనుకుంటా. అది ఏ సబ్జెక్ట్ వెళ్ళినవాడు గురువుగా అంటే వాళ్ళ దగ్గరికి నేర్చుకున్నారు, పాడేయారు పిల్లలు. అంతకుముందు 11కి చదువుకునేది మా అమ్మాయి ఈ మధ్య కడుపు కూర్చుంటారు అని గురువుని తిడతారు. ఇది మాయా ప్రపంచం కదా, ఇలాంటివి యాక్సెప్ట్ చేయదు. ఈ ప్రపంచం ఏది యాక్సెప్ట్ చేస్తుంది? మంచి టైంకి కాదు, లేట్కి లే, పద్ధతి ఉండకు, పొట్ట అసలు పెట్టుకోవద్దు, సినిమాలో హెయిర్ స్టైల్ అలా ఓకేనా, ఏది పడితే తినొచ్చు, ఏది పడితే అది వాగచ్చు. ఈ ప్రపంచం అదే లైక్ చేస్తుంది. ఆబ్వియస్గా అది కానీ ఎలా లైక్ చేస్తుంది? మనం మాట్లాడే సాధన మార్గం ఇక్కడ లేదు, అది ఏదో ఇంకో చోటిది అనమాట. అర్థమైందా? దీనికి సంబంధం కానిది. మ్యాథ్స్లోని సైన్స్ పేపర్ రాస్తుంటే పాస్ ఇస్తారు, పే చేస్తారు. మరి మ్యాథ్స్ నడుపుతున్నప్పుడు ఇక్కడ అదే కదా ఇష్టపడేది. సాధకులు అందుకే ఏం చేస్తారంటే ఇలా ఉన్నట్టుగా ఉంటూ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఎవరు డిస్టర్బ్ చేయరు. వీడా బెస్ట్ ఫెలో అంటారు. ఏది ఇలా ఉండకపోతే తిడతారు. తాగి మంచి చేసే లేకుండా ఒక మూలకి యోగిలా కూర్చుంటే రమణ మహర్షి కానీ రాళ్ళేసి కొట్టారు. ఎందుకు అలా కూర్చున్నావు? పిల్లలు పోయో ఎవడో కొట్టారు, అవునా? అంటే లాగుతుంది ఇటు, నువ్వు ఎందుకు అలా కూర్చున్నావు? మాతో పాటు ఆడు, వీళ్ళు తిరుగు, వీళ్ళు కలిసిపో. అలా సిద్ధి పొందేసి నువ్వు శివుడు కలిసిపోతే ఎట్లా? మాయ లాగుతుంది రాళ్ళేసి కొట్టి, రమణ మహర్షి కానీ. అర్థమైందా? అలానే నాలాంటి పోయి సరే ఇలా అన్నారు కదా అని చెప్పేసి లోకల్లో కలిసిపోదామని చెప్పేసి నేను కూడా అందులో మందు సిగరెట్ అన్నలా తీసుకుని పేదవా చూడు, సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు. అంటే ఈ లోకం ఏం చేస్తుంది? ఇట్లన్నా చెప్పదెప్పకూడదు, ఇట్లా చెప్పదెప్పకూడదు. అందుకని వద్దు బాబు ఈ లోకాన్ని గురువులు ఏం చేశారు? మహాత్ములు ఈ లోకంతో ఉన్నట్టుగా ఉంటూ నాటకాలు చేస్తూ, లోకంలో నిజంగా నాటకమే, ఇదంతా నాటకమే. లేని దాని చూడ మనందరం రోజు నాటకాలే చేస్తున్నాం. మనం రోజు చేసేది నాటకమే. ఉండని శరీరం ఎప్పుడప్పుడు పోతుంది. మనం అనేది ఇది కాదు కదా, ఇది కదా లోపలున్న ఆత్మ. లోపలున్న ఆత్మ నేనైనప్పుడు ఇది నాటకం అయినప్పుడు మరి నాటకాలకి రోజు కలర్లు వేసేసి, కొత్త బట్టలు వేసి, ఏదో యాక్టింగ్ చేసి, ఆ పని చేసాం, ఈ పని చేసి, అభిషేకం చేసి, ఇన్ని నాటకాలు ఆడుతున్నాయి. మరి రోజు నాటకాలే కదా ఆడుతుంది. మరి నాటకాలంటే కోపం వస్తుంది. అయితే నాటకాలు నిజం ప్రాబ్లమ్. లోకం అందుకనే నాటకాలు ఆడమంటది.
గురువులు అందుకే చేశారు, లోకంలో నాటకమే కాబట్టి నాటకమే ఆడారు. ఇంటర్వ్యూగా నిజం ఏది ఉంది అది పట్టుకున్నారు, నాటకాన్ని ఇక్కడే వదిలేశారు, ఇక్కడ క్లోజ్ అయిపోయింది చాప్టర్, నిజానికి వెళ్ళిపోయారు. సాధన చేసుకొని ఏది నిజం? మాయ కానిది నిజం. మాయ కానిది ఏంటి? పరమాత్మ. ఈ జీవాత్మ తీసుకెళ్ళి పరమాత్మ ఎక్కడి నుంచి వచ్చామని తెలుసుకొని అక్కడ ఆ రూట్ కనుక్కొని దాన్ని అక్కడ పంపించేశారు, అంటే అక్కడికి వెళ్ళిపోయారు, ట్రావెల్ చేసేసారు. సరే, అలా చేసాము, అవన్నీ శాంతినివ్వలేదు. ఎందుకంటే వాడి ఫలితం స్వర్గప్రాప్తి మాత్రమే, కానీ అది అనిత్యం. ఆ ఫలితం క్షీణించగానే తిరిగి భూలోకంలో పడతాం. త్రిగుణాత్మకమైన కాలచక్రంలో మళ్ళీ తిరుగుతూ ఉంటామని చెప్పారు. కనుక ఆ కర్మ వల్ల ప్రయోజనం లేదు, జ్ఞానం వల్లనే మోక్షం లభిస్తుంది. ఇది కర్మ చేస్తే మోక్షం రాదు, జ్ఞానం వల్లే మోక్షం. అందుకనే శంకరాచార్య వారు కర్మయోగం, తర్వాత లాస్ట్ చివరిది జ్ఞానయోగం. భగవద్గీత కూడా అట్లా. కృష్ణుడు కూడా అదే అన్నాడు, కర్మ మానేసి ఇలా కూర్చొని జ్ఞానం చేస్తాను కుదరదు నాన్న, వద్దులే, డ్యూటీ పో, కృష్ణ 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 అనుకుంటూ డ్యూటీ చేయి, హోంవర్క్లు రాయి, టీచింగ్ చేసుకుంటావో జాబులు చేసుకుంటున్నావో కృష్ణ కృష్ణ అనుకుంటూ చెయ్యి, మొత్తం వచ్చే రిజల్ట్ నాకు ఇచ్చేసేయి, నీ పాపం లేదు పుణ్యం లేదు, చాలు యోగి అయిపోయావు అని ఎవడో కొట్టేసి కృష్ణ నీకు ఇచ్చేసాను అనంతం. అలా చెప్పలే, పాపం చేసి కృష్ణుడికి మనం అన్నట్లు ఆయన పాపం చేయకుండా ఉండే లైఫ్ స్టైల్లో ఉంటూ నువ్వు చేసిన పుణ్యం ఇచ్చేసేది, ఆ పుణ్యం వాళ్ళు పుట్టకుండా. అందుకని ఏం చేసినా కృష్ణార్పణం అని చెప్పేసి కొట్టుకుంటూ వెళ్తాను, చంపుకుంటూ వెళ్తాను కృష్ణార్పణం అంటే ఆయన రావాల్సి వస్తుంది మరి, అవునా? ద్వాపరయుగంలో వచ్చింది. అలా చేయకండి. అంచేత సర్వరసోపేతము పుణ్యము మోక్షప్రదము అయిన భాగవత కథను మాకు సాకల్యంగా చెప్పమని సౌనకుడు సూత మహర్షిని అడిగాడు. మొత్తానికి భాగవతం గురించి చెప్పండి. అది ఏ భాగవతం? కృష్ణ భాగవతం కాదు. భాగవతం అంటే అర్థం ఏంటంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది భాగవతం. భాగవతం అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. భాగవతం అంటే భగవంతుడికి సంబంధించింది. ఆయన యొక్క గొప్పనైన లీలలు, ఆయన చేష్టలు, ఆయన చూపించిన ధర్మ మార్గము ఎలా నడవాలని చెప్పేది. మనం ఎలాగా ఆయన చెప్పిన అందుకొని ఆయనలో కలిసిపోవాలి అని చెప్పేది భాగవతం. అంతటా సూతుడు ఇలా అన్నాడు, మునీంద్రులారా, నేను ఎంతో ధన్యుణ్ణి. మీరు నన్ను ఎలాంటి గురువు అంటున్నాడు, నేను ఎంత ధన్యుణ్ణి. మీరు అడిగిన ఈ క్వశ్చన్ వల్ల, మీరు అడిగిన ఈ ప్రశ్న వల్ల నేను ఒక గొప్ప భాగవతం మీ వల్ల నేను చెప్పాల్సి వస్తుంది. ఆ భాగ్యం నాకు దొరికింది, దానివల్ల నాకు పుణ్యం చేకూరుతుంది. నేను కూడా దేవుడితో అనుసంధానం అవుతాడు, అంటే దేవుడితో కాంటాక్ట్ అవుతాడు మాట్లాడినప్పుడు. అమ్మవారి గురించి మాట్లాడితే అమ్మవారు కూర్చొని చెప్పినట్టు, లేదా అమ్మవారితో ఈయన కాంటాక్ట్ అయి ఉంటాడు. హరే రామ అన్నప్పుడు రాముడు ఎలా కాంటాక్ట్ అవుతాడు, శివ అంటే శివుడు ఎలా కాంటాక్ట్ అవుతాడు, ఎప్పుడో గుర్తొస్తుంది కదా రూపం. లింగ రూపం అనగా లింగం ఎలా కాంటాక్ట్ అవుతుంది. అలా ధన్యుణ్ణి అంటున్నాడు. సర్వవేదార్థ సంహితమైన వ్యాసకృత దేవీ భాగవతాన్ని నేను మీకు చెప్తాను, సావధానంగా వినుండని చెప్తూ రేపటి నుండి దేవీ భాగవతం గురించి మాట్లాడుతున్నాను. సర్వం శ్రీమానేశ్వర లోకాన్ సమస్త శాంతి శాంతి.